సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది కదండి, సో బిఫోర్ కంక్లూషన్ అదొకటి చెప్పండి. హరిహర వీరమల్లు. సో హరిహర వీరమల్లు బిలాంగ్స్ టు లైక్ కర్ణాటక సంబంధించిన స్టోరీ, విజయనగర డైనాసిటీకి సంబంధించింది. అండ్ ఇంట్రెస్టింగ్ దానికి కూడా తెలంగాణతో సంబంధించి ఏంటంటే విజయనగర డైనాసిటీ ఎస్టాబ్లిష్ అవడానికి కారణంగా ఒక రకమైన కాకతీయ డైనాసిటీ క్లోజ్ అవడం. ఎందుకంటే అప్పటిదాకా తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ ఒకే తాటికి తీసుకొచ్చి పరిపాలించింది కాకతీయ. కాకతీయ సామ్రాజ్యం 1323లో ఎండ్ అయిపోయిన తర్వాత ప్రతాపరుద్రుడి కాలంలో ప్రతాపరుద్రుడికి మంత్రి ఒక ఆయన ప్రైమ్ మినిస్టర్, ఆయన పేరు విద్యారణ్య. ఆయన వరంగల్ నుంచి వలస వెళ్ళి డైనాసిటీ అంతా క్లోజ్ అయిపోయింది కాబట్టి వరంగల్ నుంచి వలస వెళ్ళి తుంగభద్ర నది దగ్గర ఉండేవాళ్ళు, ఆశ్రమంలో ఉండేవాళ్ళు పీఠం. అక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఆయన ఇవ్వడానికి. వాళ్ళని చూసి ఈయన వాళ్ళని ఎంకరేజ్ చేసి వీళ్ళని డైనాసిటీ ఎస్టాబ్లిష్ చేసుకుని వీళ్ళు రాజులు బట్టి మీరు సంగమ వంశానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళని. ఆయన పేరు హరిహర రాయలు బుక్కరాయలు. వాళ్ళని రూల్ చేయమని చెప్పారు. అది అట్లాగా ఏ క్యాస్ట్ వాళ్ళైనా తీసేస్తున్నారు. ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవాలంటే దే డోంట్ నీడ్ టు బి క్షత్రియస్. ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఒకవేళ నాన్ క్షత్రియ పర్సన్ మేబీ ఒకవేళ రాయల్టీ తీసుకోవాల్సి వచ్చింది, వాళ్ళ ధైర్యాన్ని చూసో సాహసాన్ని చూసో పరాక్రమాన్ని చూసో వాళ్ళ సుపీరియర్స్ ఒక ఏరియా నుంచి రూల్ చేసుకోమన్నారు. అప్పుడు వాళ్ళు అకార్డింగ్ టు ద సో కాల్డ్ హిందూ ముస్లిం మనకి ఆ క్షత్రియ ఉండాలని ఉంది. ఆ రూల్ ప్రకారం క్షత్రియ అయి ఉండాలి. కానీ ప్రతిదానికో రెమెడీ ఉంటుంది, దీనికో రెమెడీ ఉంది. ఆ రెమెడీ ఏంటంటే ఒక యాగం చేస్తారు. యాగం 2 రోజులు జరుగుతుంది. ఆ యాగం జరిగిన 2వ రోజు సాయంత్రం పూర్ణాహుతి అని అంటారు. అది పూర్తయిన తర్వాత యాగకర్తకు సంబంధించిన ఫ్యామిలీ మొత్తం క్షత్రియులు అయిపోతుంది. సేమ్ గా ఇక్కడ వనపర్తి సంస్థానంలో కూడా గదమ వాళ్ళు అట్లా జరుగుతాయి. అందరు అంటే ఎవరైనా ఈవెన్ ఛత్రపతి శివాజీ గురించి మనం చెప్తాం. ఆయనకి తెలుగుదానం చేయడానికి బ్రాహ్మణుడు తీసుకొచ్చి ఆయనతో బంగారం ఇస్త్రీ కానీ చేయలేదు, అది కూడా లెఫ్ట్ హ్యాండ్ తో తిలకం పెట్టుకున్నది. ఇట్లాంటివి జరిగి దానికి మంచి ప్లేస్ ని ఎన్నుకోవడం కోసం అని చెప్పి చెప్పారు. ఎక్కడైతే కుందేళ్లు వేట కుక్కలను తరుగుతాయో ఆ జాగాలో మీరు క్యాపిటల్ టౌన్ కట్టమని చెప్పారు. ఆ ప్లేస్ కంపెనీ. సో అట్లా రూల్ చేస్తున్న సమయంలో సేమ్ కాకతీయ సామ్రాజ్యం ఎండ్ అయిపోయిన తర్వాత ఢిల్లీ సుల్తాన్ల మీద వరుసగా అటాక్స్ జరుగుతున్నాయి. అటాక్స్ జరుగుతున్న సమయంలో ఒక 200 సంవత్సరాల పాటు అప్రతిహతంగా జరిగిన హిందూ సనాతన పాలన ఏదైతే ఉందో అది క్లోజ్ అయ్యే సమయంలో హరిహర రాయలు బుక్కరాయలకి తోడుగా ఈయన హరిహర వీరమల్లు అంటే ఆయన వాళ్ళకి అగైనెస్ట్ గా పోరాడి దాంట్లో విజయం సాధించి ఆ పర్టికులర్ విజయనగర డైనాసిటీని అప్పుడు తుర్వవంశం పాలనలో ఉంది. శ్రీకృష్ణదేవరాయలు అయిపోయిన కొద్ది కాలం తర్వాత ఆ రూల్ టైంలో ఆ రాజ్యాన్ని కాపాడాడు. కాబట్టి అదొక వారియర్ స్టోరీగా మనం చెప్తాం, ఒక వీరుడు స్టోరీ. బట్ జెన్యున్లీ సినిమాలో ఈ స్టోరీ ఉంటుందా ఇంకేదైనా మార్పులు ఉంటాయా అనేది తెలియదు. బికాస్ మీకు ఏ మైథాలజీ ఏ హిస్టారికల్ సినిమా చూసినా కూడా రిఫరెన్స్ మెయిన్ థీమ్ గా తీసుకొని మీకు, ఎందుకంటే చరిత్రలో ఉండేటువంటి ఒక పర్టికులర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ యూ కాంట్ గెట్ ఎనీవేర్. సో యూ నీడ్ టు రైట్ సంథింగ్ మీ మనసుకి నచ్చింది మీకు ఇది కరెక్ట్ అనిపించింది రాసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్ విషయాలు దొరకనప్పుడు కొన్నిసార్లు కల్పితం మాత్రమే నడుస్తుంటది. రుద్రునిదేవి విషయంలో చాలా అట్లనే జరుగుతున్నాయి, గోడవెన్నారెడ్డి విషయంలో జరుగుతాయి. సో ఇట్లాంటి క్రమంలో హరిహర వీరమల్లు స్టోరీ అది నిజంగా అక్కడి హరిహర వీరమల్లు స్టోరీ ఆయన రెఫరెన్స్ తీసుకొని 1-2 జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాలను తీసుకొని మిగతా చేస్తున్నాం అనేది చూడాలి.